अब यहां देश की बहनों बेटियों को रोजगार देने वाली बीमा सखी योजना की शुरुआत की गई है। बेटियों को अभी यहां बीमा सखी के प्रमाण पत्र दिए गए हैं। मैं देश की सभी बहनों को बहुत बहुत बधाई देता हूं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు ఎల్ఐసి కొత్త పథకం ఎల్ఐసి బీమా సఖిని లాంఛనంగా ప్రారంభించారు. మహిళా సాధికారత క్యాంపెయిన్లో భాగంగా రానున్న ఏడాదిలో 1,00,000 మంది వరకు బీమా సఖిలను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎల్ఐసి తెలిపింది. ఈ పథకం ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త పథకాల్ని తీసుకొస్తుంది. కొద్ది రోజుల కిందటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారికి స్కాలర్షిప్ అందిస్తుంది. ఇప్పుడు ఎల్ఐసి మరో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో పానిపట్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అదే ఎల్ఐసి బీమా సఖి యోజన. మహిళా సాధికారత కోసం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగానే రాబోయే 12 నెలలు అంటే సంవత్సర కాలంలో 1,00,000 మంది బీమా సఖిల్ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎల్ఐసి సోమవారం రోజు తెలిపింది. ఈ పథకంలో భాగంగా బీమా సఖీలకు స్టైఫండ్ కోసం 840 కోట్ల రూపాయల వరకు వేంచనున్నట్లు ఎల్ఐసి సిఇఓ ఎండి సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. మేం వేంచించే ఖర్చుపైన 5 రెట్లు అదనంగా కొత్త ప్రీమియాన్ని బీమా సఖి ద్వారా వస్తుందని భావిస్తున్నాం. మొదటి ఏడాదిలో 4,000 కోట్ల వరకు కొత్త ప్రీమియం వ్యాపారాన్ని తీసుకొని రావచ్చని మేం అంచనా వేస్తున్నామని మెహంతి వివరించారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు కూడా ఎల్ఐసి సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు బీమా సఖి స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పారు మెహంతి. రానున్న రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నియంత్రణ పరంగా సవాళ్లు ఉన్న మార్కెట్ వాటా తిరిగి సంపాదిస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు. బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో కనీసం 3 ఏళ్లు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో తొలి ఏడాది ప్రతి నెల 7,000 స్టైఫండ్ ఇస్తారు. రెండో సంవత్సరంలో ప్రతి నెల 6,000 చొప్పున, మూడో ఏడాది ప్రతి నెల 5,000 చొప్పున స్టైఫండ్ విధిస్తారు. ఇక విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత సదరు మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయొచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు. 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసున్న మహిళలు ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 3 ఏళ్లలో ఆపైన మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. సమాజంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సహా ఆర్థిక అక్షరాస్యత, బీమా పైన అవగాహన కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం అని ఎల్ఐసి స్పష్టం చేసింది.